వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పైన దాడి అనగారినకమైన చర్య అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దాడిని ఖండిస్తూ దేశ ప్రధాని స్పందించిన తీరును పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. సోమవారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందనని దేశ ప్రజల స్పందనగా చూడాలన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందన్నారు. ఈ దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన దాడి మీద చీఫ్ జస్టిస్ గవాయ్ స్పందన అత్యంత పూర్ణతనంతో ఉందన్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో కూర్చోవడం కొంతమందికి గిట్టడం లేదని, అందుకే ఈ దాడికి తెగపడుతున్నారని, ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదు, దేశ న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామిక స్ఫూర్తి మీద, అన్నింటికన్నా ప్రధానంగా రాజ్యాంగం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగం వలన ఈ దేశంలోని దళిత వర్గాలు స్వేచ్ఛ, స్వాతంత్రం, గౌరవం, గుర్తింపులు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే మనుషులు గుర్తింపబడ్డారు అని తెలిపారు. తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చట్టపరంగా కేసులు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నామన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలను, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన కథనాలు చూసి సొమోటోగా న్యాయస్థానాలు పోలీసు వ్యవస్థ కేసులు నమోదు చేస్తున్నాయని, అయితే దేశ ప్రజలను ఖండిస్తున్నారు. చీఫ్ జస్టిస్ పై దాడి సంఘటనలో కేసు నమోదు చేయడంలో పేర్కొన్నారు. గతంలో బాబ్రీ మసీదు కేసులో జన్మస్థలం మీద ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అప్పటికీ కూడా వారి విషయంలో ఎవరూ విమర్శలు చేయలేదన్నారు. అలాగే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు వచ్చింది. ఆ తీర్పును మన విశ్వాసాల ఆధారంగా చూసుకుంటే విరుద్ధమైనప్పటికీ రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా సరైన తీర్పు ఉంది. కానీ ఆ తీర్పు ఇచ్చింది కూడా ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులే అయినందున ఎవరూ విమర్శ చేయలేదని తెలిపారు. గవాయి పై దాడిని నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 17న అన్ని మండల కేంద్రాల్లో నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామన్నారు. అనంతరం ఈ నెల 22న హైదరాబాద్ లో, ఈ నెల 23న అమరావతిలో, 24న చెన్నైలో, 25న బెంగళూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, రుద్రపోగు సురేష్ మాదిగ, కూచిపూడి సత్యం మాదిగ, వేమూరి సుధీర్ మాదిగ, మురిగిపూడి హృదయరాజు మాదిగ, దున్న సాంబయ్య మాదిగ, అలపాటి కన్న మాదిగ, నంబూరు కవిత మాదిగ, జ్యోతి మాదిగ, మల్లెపోగు థామస్ మాదిగ, రావిడ వరప్రసాద్ మాదిగలు పాల్గొన్నారు. కాదు లోపల